హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి అఫీషియల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి, ఎంత ఈజీగా కమ్మగా ఉంటుందంటే కొంచెం తినేవాళ్ళైతే మరి ఇంకొంచెం ఎక్కువ తినే రుచిగా ఉంటుంది. అయితే అందుకోసం వాటిలో కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు, ఉల్లిపాయ చక్కగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న చిక్కుడు ముక్కలను బాగా శుభ్రంగా కడగాలి. అలానే వాటిలో కొంచెం నీరు పోసి ఒక 20 నిమిషాల పాటు ఉడకనిద్దాం. అలాగే దానిలో కావలసిన వెల్లుల్లి కారం కూడా ప్రిపేర్ చేసుకుందాం. అందుకు కావలసినవి: ఎండుమిర్చి 13, కొబ్బరి కొంచెం, చిన్నులపాయలు 8 రెమ్మలు, జీలకర్ర. ఇవన్నీ మిక్సీ పట్టి పౌడర్ చేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ అయితే పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి గిన్నెలో. అలాగే పోపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్. అలాగే మనం ముందల ఉడకబెట్టుకున్న చాప్ చేసి పెట్టుకున్న చిక్కుడు ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేద్దాం. ముక్కలన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి. కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఒక 20 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ టైం పడుతుంది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకుందాం. వాటి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. పప్పు సైడ్ డిష్లోకి అయితే ఇది చాలా బాగుంటుందండి. పప్పు చేసుకున్నప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా.